హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఇవి లెనోవో X9 ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్. సో మనకు యాపిల్ లైక్ డిజైన్ అయితే ఉంటాయి ఇవి. సో ప్రైస్ చూసుకుంటే నేను 1700లో పర్చేస్ చేశాను. కాకపోతే మనకు ఇప్పుడు 1900 రూపీస్ అయితే ఉంది. ఎప్పుడు కూడా మనకు 1500 రూపీస్ నుండి 2000 రూపీస్ మధ్యలో ప్రైస్ అయితే ఫ్లక్చుయేట్ అయితే అవుతుంటుంది. ఈరోజు వీడియోలో మనం ఇవి 2000 అండర్లో వీటిని కన్సిడర్ చేయవచ్చా లేదా అనేది చూద్దాము. సో ఎవరైతే యాపిల్ డిజైన్లో ఒక ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ కావాలనుకుంటారో 2000 అండర్లో వాళ్ళకి ఈ వీడియోని అయితే హెల్ప్ అవుతుంది. సో వీడియో కంప్లీట్గా చూడండి అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు ఈ వీడియో మాకు స్పాన్సర్ చేస్తుంది ఫైల్స్ బై గూగుల్. ఇది ఒఫిషియల్ గూగుల్ యాప్ అని చెప్పొచ్చు. ఈ ఒక్క యాప్ని యూజ్ చేసుకొని మనము 3 పనులు అయితే చేయవచ్చు. ఫస్ట్ చూసుకుంటే ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో ఈజీగా ఒక మొబైల్ నుండి ఇంకొక మొబైల్ ఫోన్కి మనము ఫైల్స్ని షేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏవైతే అనవసరమైన ఫైల్స్ ఉంటాయో వాటిని అయితే రిమూవ్ అయితే చేయవచ్చు. డూప్లికేట్ ఫైల్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని అయితే ఈజీగా రిమూవ్ చేసి మన మొబైల్ ఫోన్లో స్పేస్ని అయితే మనము ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ థర్డ్ చూసుకుంటే మనం ఫైల్స్ని సర్చ్ కూడా చేయవచ్చు దీంట్లో. సో ఈజీగా మనకు ఒక ఫైల్ మేనేజర్లా కూడా హెల్ప్ అవుతుంది. మంచిగా కేటగిరీ వైజ్ అయితే దీంట్లో అలైన్ చేసి అయితే ఉంటాయి. సో ఫైల్స్ని ఫైండ్ చేయడానికి ఈజీగా హెల్ప్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా ఈ 3 పనులు అయితే చేయొచ్చు ఒక్క యాప్ని యూజ్ చేసుకొని. సో ఎవరైతే ఆండ్రాయిడ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ కావాలనుకుంటే అక్కడ నుండి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం బాక్స్లో చూసుకుంటే టైప్-C కేబుల్ ఉంది, యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి అండ్ ఫైనల్గా మనకు ఇయర్బడ్స్తో కేస్ అయితే ఉంది. సో కేస్ చూసుకుంటే మీద మనకు లెనోవో బ్రాండింగ్ ఉంది అండ్ ఇంకా ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ కూడా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. బాటంలో చూసుకుంటే టైప్-C పోర్ట్ ఉంది అండ్ మీద చూసుకుంటే మనకి హింజ్ అయితే ఉంది. హింజ్ క్వాలిటీ మనకు బాగానే ఉందని చెప్పవచ్చు, మనకు కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. అండ్ ఇక్కడ మనకు మ్యాగ్నెట్ అయితే ఉంది. సో మనం ఇలా క్లోజ్గా తీసుకురాగానే మనకు ఇలా క్లోజ్ అయితే అయిపోతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. మంచి సాటిస్ఫైయింగ్ సౌండ్ అయితే వస్తుంది క్లోజ్ చేసినప్పుడు. అండ్ కేస్ క్వాలిటీ చూసుకుంటే కూడా మనకు బాగానే ఉంది. ఇది మొత్తం మనకు గ్లాసీ ఫినిష్తో అయితే వస్తుంది. క్వాలిటీ కూడా మనకు బాగుంది. నేను రియల్మీ బడ్స్ ఎయిర్ నియో కూడా యూజ్ చేశాను. వాటి కేస్ క్వాలిటీ నాకు కొంచెం తక్కువనైతే అనిపించింది. బట్ ఇవి వాటికన్నా బెటర్ ఉంది. తక్కువ ప్రైస్లో ఇంకొంచెం బెటర్ బిల్డ్ని అయితే వీళ్ళైతే మెయింటైన్ చేశారు అనిపించింది నాకు. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ప్రైస్ పరంగా ఓకే అనే చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ మనము ఇయర్ బడ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇవి మనకు సేమ్ యాపిల్ డిజైన్ టైప్ అయితే ఉంటాయి. సో మనకు స్టెమ్ డిజైన్ అని చెప్పొచ్చు మనం వీటిని. మనకు రీసెంట్గా రియల్మీ బడ్స్ ఎయిర్ కానీ బడ్స్ ఎయిర్ నియో కానీ ఇవన్నీ కూడా మనకు ఈ డిజైన్తో అయితే వస్తాయి. సో డిజైనింగ్ చూసుకుంటే మనకు బాగానే ఉందని చెప్పొచ్చు. ఇవి కూడా మనకు గ్లాసీ ఫినిష్తో వస్తున్నాయి. మంచి క్వాలిటీ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. చాలాసార్లు అయితే నేను కింద పడేసాను వీటిని, నా టేబుల్ మీద ఉండాలా. కేస్ పడింది అండ్ ఇయర్ ఫోన్స్ కూడా పడ్డాయి, ఇయర్ బడ్స్ కూడా, బట్ ఏం అవ్వలేదు. సో చాలా స్టడీగానైతే ఉన్నాయి. మంచి క్వాలిటీని అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు వీళ్ళు. కింద చూసుకుంటే మనకు ఒక సిల్వర్ ఫినిషింగ్ అయితే వచ్చింది. సేమ్ మనకు యాపిల్ ఎయిర్పాడ్స్ చూసినట్టే అనిపిస్తాయి ఇవి చూస్తే మాత్రము. సో బడ్జెట్ యాపిల్ ఎయిర్పాడ్స్ అని కూడా మనం అయితే చెప్పొచ్చు. డిజైనింగ్ చూసుకుంటే మనకు బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ మనకు IPX6 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఈచ్ ఇయర్ బట్ మనకు 30 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బట్ అంత వెయిట్ అయితే ఏం లేవు, మనకు చాలా లైట్ వెయిట్గానే అయితే ఉన్నాయి. సో మనం మరి అంత హెవీ వెయిట్ కూడా ఏం లేవు. దీంట్లో మనకు 13 mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. సో 13 mm డ్రైవర్ అంటే కూడా ఒక మంచి విషయం అనేది చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకు టచ్ గెస్చర్స్ కూడా ఉన్నాయి. సో మనకు 2 ఇయర్ బడ్స్ మీద కూడా టచ్ గెస్చర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ ఇయర్ బడ్ని మనము డబల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి వెళ్తాము, రైట్ ఇయర్ బడ్ని మనం డబల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తాము. అండ్ సింగిల్ ట్యాప్ చేస్తే మనకైతే ప్లే పాజ్ అయితే అవుతుంది. అండ్ ట్యాప్ చేసి పట్టుకుంటే మాత్రం మనకైతే అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది, గూగుల్ అసిస్టెంట్ అయినా లేకపోతే ఏదైనా కూడా. సో మనకు టచ్ గెస్చర్స్ కూడా బాగానే వర్క్ అవుతున్నాయి. సో వీటిలో కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఇక మనం ఫిట్ గురించి మాట్లాడుకుంటే సో ఇయర్స్లోనైతే మనకు బాగానే ఫిట్ అవుతున్నాయి అండ్ మనకు ఆడియో కూడా బాగానే వినపడుతుంది. కాకపోతే నాకు మైనస్ ఏమనిపించింది అంటే అంత స్నక్కి ఫిట్ అయితే లేవు, బాగానే ఉన్నాయి. ఇయర్స్లో పెట్టుకుంటే జారిపోవట్లేదు, మనం హెడ్ని మూవ్ చేసినా కూడా జారిపోవట్లేదు. కాకపోతే మంచి పర్ఫెక్ట్ ఫిట్ అయితే లేవు ఇవి. మనం ముందు ఏవైతే రియల్మీ బడ్స్ చూసుకున్నామో అండ్ వేరే TWS ఏవైతే చూస్తామో వాటంతా స్నక్కి ఫిట్ అయితే లేదు. సో ఫిట్ని వీళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బెటర్ ఉండేదని నా ఒపీనియన్. అండ్ ఇంకా మనకు లాంగ్ టైం యూజ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. నేను కంటిన్యూస్గా 2 hours అలానైతే యూజ్ చేశాను, ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. సో ఇయర్స్లో మనకు కంఫర్ట్గా అయితే ఉంటున్నాయి. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే ఈచ్ ఇయర్ బట్ మనకు 30 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఫుల్ ఛార్జ్ మీద మనము ఒక 2 hours వరకు అయితే యూజ్ చేయొచ్చు ఇయర్ బడ్స్ని. మనం కేస్ని యూజ్ చేసుకుంటే మాత్రం కేస్లో 300 mAh
mAh బ్యాటరీ అయితే ఉంది. సో కేస్ని యూజ్ చేసుకొని ఛార్జింగ్ చేసుకుంటూ యూజ్ చేస్తే వీళ్ళు చెప్పిన ప్రకారం 20 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుందని అయితే చెప్తున్నారు. బట్ నా యూసేజ్లో కూడా బ్యాటరీ బ్యాకప్ అయితే నాకు ఎక్సలెంట్ అనిపించింది. సో ఇవి వచ్చినప్పుడు నేను ఫుల్ ఛార్జ్ చేశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే నేను ఛార్జింగ్ చేయలేదు. మోర్ దెన్ 1 week అయితే అవుతుంది. ఛార్జింగ్ చేయలేదు, ఇంకా బ్యాటరీ అయితే వస్తుంది. సో ఇంకెన్ని రోజులు ఇలా ఉంటుందో మనం అయితే చెక్ చేయాలి, ఇంకెన్ని రోజులు బ్యాటరీ బ్యాకప్ వస్తుందో. సో బ్యాటరీ పరంగా మాత్రం చాలా బాగుంది. సో ఈజీగా మోర్ దెన్ 2 weeks అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ కేస్ని అనేక ఇయర్ బడ్స్ని ఫుల్ ఛార్జ్ చేస్తే. సో బ్యాటరీ మాత్రం చాలా బాగుంది. సో మీకు బ్యాటరీ మెయిన్ ప్రయారిటీ అయినా కూడా ఇయర్ బడ్స్ అయితే మంచి ఆప్షన్ అయితే అవుతాయి. నెక్స్ట్ మనం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో ఆడియో క్వాలిటీ మనకు మరీ ఎక్సలెంట్ లేదు, సో మరీ యావరేజ్ బిలో యావరేజ్ కూడా లేదు. సో ఓకే అని చెప్పొచ్చు, బాగానే ఉంది ఆడియో క్వాలిటీ అయితే. బట్ బేస్ మాత్రం మనకు అంత సాటిస్ఫై అయితే చేయదు. మనకు దీంట్లో మనది పంచి బేస్ అయితే లేదు, హెవీ బేస్ అయితే లేదు, మీడియం బేస్ ఉంది. సో మీడియం కన్నా కొంచెం తక్కువనే ఉందని చెప్పొచ్చు. సో బేస్ లెవెల్స్ మాత్రం ఇది సాటిస్ఫై అయితే చేయదు. బట్ ఓవరాల్గా 2000 అండర్లో చూసుకుంటే ఎవరైతే ఈ టైప్ ఆఫ్ డిజైన్తో ఇయర్ ఫోన్స్ కావాలంటే మాత్రం వాళ్ళకు ఓకే అనేది చెప్పవచ్చు. సో మనకు ఆడియో క్వాలిటీ డీసెంట్గానే ఉంది. సో బేస్ ఒక్కటి మాత్రం మనకు అంత సాటిస్ఫై అయితే చేయట్లేదు. ఫైనల్గా 2000 అండర్లో ఈ ఇయర్ బడ్స్ని కన్సిడర్ చేయవచ్చా అంటే, సో మెయిన్గా మీకు యాపిల్ డిజైన్ లాంటి ఇయర్ బడ్స్ కావాలంటే 2000 అండర్లో ఇవి మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. సో మనకి లెనోవో బ్రాండ్ నుండి బ్రాండ్ కూడా మంచిదే, ప్లస్ మనకి యాపిల్ డిజైన్ లాంటి ఇయర్ బడ్స్ అయితే వస్తాయి 2000 అండర్లో. సో ఇది మీ మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం 2000 అండర్లో మీరు వీటిని అయితే కన్సిడర్ చేయవచ్చు. అండ్ ఇలా మనకు IPX4 వాటర్ రెసిస్టెన్స్ ఉంది, ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ మనకి టైప్ సి ఛార్జింగ్తో అయితే వస్తుంది, టైప్ సి పోర్ట్తోని, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు టైప్ సి అంటే. అండ్ దీంట్లో మనకు 13mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. సో డ్రైవర్ సైజ్ కూడా మనకు బాగానే ఉంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది, బ్యాటరీ లైఫ్ కూడా మనకు బాగానే ఉంది. అండ్ బేస్ చూసుకుంటే మాత్రం బేస్ లెవర్స్కి అయితే ఇది సాటిస్ఫై అయితే లేదు. సో బేస్ అయితే మనకు కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు. అండ్ ఆడియో క్వాలిటీ అంతా చూసుకుంటే కూడా మనకు బాగానే ఉంది. సో సాంగ్స్ వినడానికి, మూవీస్ చూడడానికి అయితే మనకు బాగానే ఉంటుంది. అండ్ కాల్స్ కూడా నేనైతే మాట్లాడాను. సో కాల్స్ కూడా మనకైతే బాగానే వర్క్ అవుతుంది. బట్ బయట వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే అవతల వాళ్ళకైతే వినపడుతుంది, ఇది ఒక్కటైతే నేను నోటీస్ చేస్తాను. బట్ కాల్స్ మాట్లాడడానికి కూడా ఇదైతే సూటబుల్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా ఈ లెనోవో ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ సంబంధించి నా రివ్యూ అయితే ఇది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇయర్ బడ్స్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను, అక్కడ నుండి అయితే పర్చేస్ చేయండి. మన ఛానల్ కొంతవరకు అయితే హెల్ప్ అయితే అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.